హే గైస్, అన్నవరం వెళ్తున్నాం. సో అన్నవరంలో ఒక పెళ్ళి అటెండ్ అవుతున్నాం మేము. అక్కడ పెళ్ళి మండపం ఉంది, రూమ్స్ తీసుకున్నాము. అవన్నీ మీకు చూపించబోతున్నాను. ఎవరైనా అన్నవరం వెళ్ళి స్టే ఉండాలి అని అనుకుంటే ఎలాంటి రూమ్స్ ఉంటాయి, ఎలాంటి స్టే ఉంటుంది, ఎంత ప్రైస్ ఉంటుంది, ఆ డీటెయిల్స్ అన్నీ నేను మీకు షేర్ చేస్తాను. సో ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు మీకు 10 వెరైటీస్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి. మళ్ళీ ఏ రూమ్స్లో ఎంతెంత అవైలబిలిటీ ఉన్నాయి అంతా ఆన్లైన్లో లైవ్ ట్రాకర్ ఉంటుంది. ఆ బోర్డులో చూసుకొని మీరు వెళ్ళి డైరెక్ట్ బుకింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ వెబ్సైట్లో కూడా బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. ఏసీలో అయితే దేర్ ఆర్ 2 డిఫరెంట్ హోటల్స్. ఒకటేమో శివసదన్ అని ఉంటుంది, ఇంకొకటి హరహర సదన్ అని ఉంటుంది. మేమైతే శివసదన్లో తీసుకున్నాం రూమ్స్ పక్కనే కళ్యాణ మండపం ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్. టెంపుల్ కొంచెం దూరం ఉంటుంది, వెహికల్ మాట్లాడుకొని వెళ్ళొచ్చు మీరు. వ్రతం అంతా టెంపుల్లోనే జరుగుతుంది, బట్ పెళ్ళి అవన్నిటికీ రూమ్స్ చాలా దగ్గర ఉన్నాయి. రూమ్ చూస్తే కూడా చాలా నీట్గా ఉంది, మంచి బెడ్ పెద్దగా ఇచ్చారు, బాల్కనీ వచ్చింది. వాష్రూమ్స్ కూడా 2 వాష్రూమ్స్ వచ్చాయి, బాత్రూమ్ ఒకటి, టాయిలెట్ ఒకటి సపరేట్గా. హాట్ వాటర్ కంటిన్యూస్ 24/7 ఉంది, ఏసీ ఉంది. మీకు ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ వెబ్సైట్లో దొరుకుతుంది, డైరెక్ట్గా అందులో చూసుకొని బుక్ చేయొచ్చు. శివసదన్ది నేను మొత్తం ప్రాపర్ టూర్ తీసి చూపిస్తున్నాను మీకు. రూమ్స్ ఎలా ఉంటుంది, లిఫ్ట్ ఎలా ఉంది, నీట్నెస్ అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారో చూడొచ్చు మీరే. చాలా బాగుంది. రూమ్తో పాటు కళ్యాణ మండపం కూడా చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుంది. ఏసీ కన్వెన్షన్ హాల్ లాగా చిన్న చిన్న మండపాలు అరేంజ్ చేశారు. చాలా పెళ్ళిళ్ళు ఒకటేసారి జరుగుతున్నాయి, సేమ్ ముహూర్తం ఉంటాయి కాబట్టి. డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.